గుంటూరు కారం ఏమైంది అస్సాం అయిపోయింది. డౌట్ లేకుండా అస్సాం అయితే అయిపోయింది. సో నాకు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళే మూవీ మీద, కానీ మూవీ అయితే మ్యాచ్ అయితే చేయలేదు. సో ఏ ఆస్పెక్ట్స్ లో మూవీ ఫెయిల్ అయింది, అసలు ఈ మూవీ చూడొచ్చా అసలు స్కిప్ చేసేయచ్చా డైరెక్ట్ గా అన్నది ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో గుంటూరు కారం మంచి బజ్ అయితే ఉంది, గట్టిగా ఉంది. ఎక్కడ చూసినా పాజిటివిటీయే ఉంది, నెగిటివిటీ అన్నది లేదు ఈ మూవీకి. ఆఖరికి మూవీ అయితే నెగిటివ్ అయితే అయిపోయింది. సో ఎలా అయింది నెగిటివ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ. ఈ మూవీకి ఉన్న స్టోరీ ఒక పెద్ద బ్లాక్ హోల్ అనమాట. అది మామూలు హోల్ కాదు, మొత్తం హోలే. ఇంక స్టోరీయే పెద్ద హోల్. ఇప్పుడు ఇది ఎవరన్నా మూవీ కానీ చూడకపోతే మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పాడవుతుంది. సో స్పాయిలర్స్ అయితే ఉంటాయి రివ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్పాయిలర్ గానీ చూసామంటే, మూవీ అన్ని ఆస్పెక్ట్స్ లో ఫెయిల్ అయితే అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇలాగే వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఇలాగే సెకండ్ హాఫ్ కూడా వెళ్ళుంటే ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్ లాగా హిట్ అయితే అయ్యేది మూవీ. కానీ అలా వెళ్ళలేదు, కంప్లీట్ ఆపోజిట్. అసలు అవసరం లేని ఎమోషన్ ఓకే దూర్చి ఏడు అని పెర్రగిల్లి ఏడిపించినట్టు ఉంటది కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్ లో. అదైతే కంప్లీట్ ఫెయిల్. సో ఇంకొకటి, టైటిల్ కి, టీజర్ కి, ట్రైలర్ కి వచ్చిన మూవీకి కంప్లీట్ డిఫరెంట్. అసలు ఎక్కడా లేదు అలాగా. అంటే అలాంటి ఇప్పుడు ఒక మంచి యాక్షన్ ట్రైలర్ అయితే వీళ్ళైతే రిలీజ్ అయితే చేశారు. మూవీలో కంటెంట్ ఏంటి, కంప్లీట్ సాఫ్టింగ్. సెకండ్ హాఫ్ అయితే ఫైట్ లో ఉంటాయి. ఎందుకు ఉన్నారా బాబు, అసలు దేనికి పెట్టారు అన్నట్టు ఉంటే అవసరం లేదు అక్కడ. అంటే కమీడియన్స్ అందరూ ఇక్కడ ఫైటర్స్. ఇంకా బాబు వెళ్తాడు, వస్తాడు, కొడతాడు, మళ్ళీ రిపీట్. మళ్ళీ ఒక మెసేజ్ ఏమన్నా ఉందా అంటే బతికించారు, అది ఒక్కటి లేదు ఈ మూవీలో. అలా అని మీరేం సేవ్ అయిపోయినట్టు కాదు మూవీలో. అలా అంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి ఎలా ఉంటది అంటే, ఇదేదో ఒక పోక్రియో లేకపోతే కలేజానో ఆ టైప్ అనుకుంటున్నారు. అలా కూడా కాదు ఈ మూవీ. ఇది జస్ట్ ఒక 3 సినిమాలను కాపీ కొట్టి తీస్తారు. అది కూడా డైరెక్టర్ ఓల్డ్ మూవీస్ నే యాస్టిస్ దించారు. ఒకటి అరవింద్ సమేత, 2 అలా వైకుంఠపురంలో మనం రీసెంట్ గా చూసాం. 3వది ఇంక ఎండింగ్ ఆ మూవీ మనకి నితిన్, అది కూడా త్రివిక్రమ్ గారే తీశారు. సో వేరే వాళ్ళ మూవీస్ కాకుండా ఆయన మూవీస్ నుంచి ఆయనే ఇంకా యాస్టిస్ దించేశారు. ఓకే అయిపోయింది, వెల్ అండ్ గుడ్ అన్నట్టు ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు బాగుంది, కామెడీ వస్తుంది, అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా ఓకే చల్తా హే బాగుంది ఫస్ట్ హాఫ్. ఇలా వెళ్ళిపోయినా చాలు సెకండ్ హాఫ్ అనుకుంటాం, కానీ అలా వెళ్ళదు. అవసరం లేని ట్విస్ట్లు, అవసరం లేని స్టోరీ, అసలు చెప్పే విధానం ఉంటది ఈ మూవీలో ఒక్కొక్కటి. అమ్మ బాబాయ్, ఇక్కడ ఎలా అంటే హీరో బుర్రవాడితే, హీరో కాదు హీరో వాళ్ళ అమ్మ బుర్రవాడితే మనం ఎవరం బుర్రవాడకూడదు, అలా ఉంటది మూవీ. అర్థమవుతుంది కదా, ఇది మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ డెప్త్ గా చూద్దాం ఒకసారి. ఇప్పుడు నుంచి స్పాయిలర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ. ఇప్పుడు ఇద్దరు లేచిపోయి వచ్చారు, మ్యారేజ్ చేసుకున్నారు, అంతా బానే ఉంది. 10 ఏళ్ళ తర్వాత కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఫాదర్ ఎంత పవర్ఫుల్ అయితే మాత్రం హాయ్ గుడ్ బై ఏం ఉండవు. ఇంకా ఉన్న హస్బెండ్ కి లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఒకేసారి కొడుకు మీద అందరినీ వదిలేసి వెళ్ళిపోద్ది. ఓకే వెళ్ళింది ఏం చేసింది ఇక్కడ అమ్మ అంటే, అదేదో పెద్ద తోపు ప్లాన్, దీనికి ఒక ట్విస్ట్ రివీల్ అన్నట్టు ఎండింగ్ లో ఇస్తారు. బాబోయ్ మెంటల్ తలనొప్పి వచ్చేది ఇంకా ట్విస్ట్ కి అయితే. అసలు అదేం ట్విస్ట్ రాదు, అసలు ట్విస్టే అంటాడు అసలు ఎవడన్నా. ఏంటది, ఇప్పుడు ఇంతకాలం వదిలేసి వెళ్ళింది దేనికోసం, ఇప్పుడు అక్కడ పొలిటికల్ పవర్ వస్తుంది అనేసి వెళ్ళింది, ఇప్పుడు మదర్ అనేసి అనుకుందాం. మళ్ళీ ఇదే కొడుకు వచ్చి అక్కడ దా మమ్మీ వచ్చే పదా ఇంటికి వెళ్ళిపోదాం, అలా వెళ్ళిపోదాం అంటే వచ్చేస్తుంది. ఇంక ఏం చేసింది, కొడుకు కోసం ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ ఏమన్నా చెయ్యాలా కొడుకు కోసం, తల్లికి తెలుసు అంటది. ఓకే ఇంత 15 ఏళ్ళు ఇదేదో మాస్టర్ ప్లాన్ వేసింది అనుకుందాం. ఇంక వేసినప్పుడు ఎందుకు వదిలేసింది ఫైనల్లో, ఆ పదవి కోసమే కదా ఇప్పుడు ఇంతవరకు వీళ్ళు కష్టపడింది, దేనికి వదిలేసింది అసలు ఏంటి లాజిక్ లేదు ఎండింగ్ లో. సరే ప్రేమ వచ్చేసింది లాస్ట్ లో వచ్చిందంటే, అసలు ప్రేమ ఎక్కడన్నా లేదా అంటే అది కూడా లేదు, నాకు ప్రేమ ఉందంటది. అసలు ఏం చెప్పారు డైరెక్టర్, అసలు ఏం చెప్పారు లాస్ట్ లో, క్లారిటీ కాదు కదా, సెన్స్ కూడా లేదు. చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది, అరే అసలు ఏం తీసారా, నిద్రపై తీసారా మూవీ అన్నట్టు ఉంటది ఎండింగ్ వచ్చే టైంకి. 3వది మెయిన్ ఆస్పెక్ట్ ఇది మూవీ మొత్తానికి ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకుంటే బానే ఉంటది. ఇప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ పిచ్చోడు అనుకుందాం, ఎందుకంటే క్యారెక్టర్ అలాగే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ వెళ్ళిపోతే అసలు ఎందుకు వెళ్ళిపోయింది అన్నది ఆయనకి తెలియక అలా ఉండిపోయిన అంటాడు గదిలో. తెలియకపోతే అలా ఉండిపోతారు, ఒక గదిలో అలా ఉండిపోతారా. ఇప్పుడు ఉండిపోయినోడు పిచ్చోడు అయిపోయాడు అంటే పిచ్చోడు కాదు, మళ్ళీ అందరికి ఆర్డర్లు ఇస్తాడు, బానే ఉంటాడు, వెల్ అండ్ గుడ్, నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు, ఐరన్ చేస్తాడు, పాటలు అంటాడు, అంతా బాగుంది. మరి వెళ్ళిపోయి ఒకసారి అడగొచ్చు కదా ఎందుకు వెళ్ళిపోయింది అలా వైఫ్ అని. అడగడు. ఓకే ఇతను ఏదో ఒక డిప్రెషన్ లో ఉండిపోయాడు అనుకుందాం ఇన్నేళ్ళు. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఆ రమ్యకృష్ణని ఇంకొక అతను మ్యారేజ్ చేసుకున్నాడు. రమ్యకృష్ణే మదర్ ఇక్కడ మహేష్ బాబుకి. సో ఇప్పుడు చేసుకున్నాడు ఎవరు, మన రావు రమేష్ గారు. అక్కడ చేసుకున్న క్యారెక్టర్ ఏంటి, 15 ఏళ్ళ నుంచి పిల్లోడిని కనకపోతే అట్లీస్ట్ బెడ్ మీదకి రానివ్వకపోతే అసలు రివోల్ట్ అవడు ఏమవుడు, అలా హ్యాపీగా తాగుతాడు, ఓకే నాదే ఇదంతా అనుకుని అలా ఉంటాడా. ఎక్కడన్నా జరుగుద్ది ఇది అసలు. అంటే అసలు లాజిక్ కాదు, అసలు బ్రెయిన్ లేదు అసలు. ఇంకా బ్రెయిన్ అన్ని వదిలేసినా కూడా అనిపిస్తూ ఉంటుంది, అరే ఇది అసలు ఎలా జరుగుద్దిరా బాబు, రే వద్దురా అన్నట్టు ఇంకా పిచ్చొచ్చేది. అర్థమవుతుంది కదా. అంటే ఇంక బుర్ర ఇంకా అసలు వాడకూడదు ఈ మూవీ చూసినప్పుడు. మిగిలినవన్నీ ఇంకా పాజిటివ్స్ వెతకాలి ఈ మూవీలో.
ఇంక ఈ అన్ని నెగిటివ్స్ అయితే ఇప్పుడు పాజిటివ్స్ కానీ చూసామంటే ఏం లేవు. పాజిటివ్స్ ఏమున్నాయి, ఒక మహేష్ బాబు ఉన్నాడు, ఆయన కామెడీ ఉందంతే, ఆయన టైమింగ్ కామెడీ. ఇప్పుడు ఇదే మూవీ మహేష్ బాబు కాకుండా ఇంక ఏ పెద్ద స్టార్ హీరో చేసినా కూడా అసలు కూర్చోలేము హాల్లో, ఓకే లెగిచి వెళ్ళిపోదాం పదా అన్నట్టు ఉంటది ఆ మూవీ. ఇది ఆ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇది ఫస్ట్ హాఫ్ వరకు డీల్ చేసిన విధానం బాగుంది, స్టోరీ బాగాలేదు, జస్ట్ ప్రొసీడింగ్స్ ఓకేగా ఉండి మహేష్ బాబు మ్యానరిజమ్స్ మాత్రమే బాగున్నాయి, ఇంకేది బాగాలేదు అసలు. కామెడీ అయితే కేవలం మహేష్ బాబు వల్లే వర్కౌట్ అయింది, అది కూడా ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇప్పుడు ఆ పాటలు మెయిన్ ఏంటి అవి పాటలేనాయి. ఫస్ట్ పాట తప్ప ఇంకా ప్రతి పాట అరే ఎందుకు పెట్టావు, నీరసం వచ్చేద్ది ఇంకా అలా ఉంటాయి అనమాట. ఇంకా ఆ కుర్చీ మడత పెట్టి పాటకు ఒక మంచి సిచ్యువేషన్ ఉంది, బాబు కరెక్ట్ గానే పెట్టాడు, అదేం తప్పు కాదు, అది ఇది భజన బాగా భజన చేశారు. కానీ ఏం లేదు మూవీ అంతా డొల్ల. అసలు ఆ పాట వచ్చినప్పుడు అయితే లేచి వెళ్ళిపోతున్నారు థియేటర్ లో, సగం మంది పాప్కార్న్ కొనుక్కోవడానికి అలా ఉంది సెకండ్ హాఫ్ లో. సో కంప్లీట్ డౌన్. సాంగ్స్ అయితే కంప్లీట్ మైనస్ మూవీకి. ఇంకా సాంగ్స్ మ్యూజిక్ బాగుంటే ఇంకెక్కడికో వెళ్ళను ఆ పడిన 2-3 సీన్లు అన్న అవి కూడా కిందకైతే పెట్టాడు. ఇక్కడ తమన్ మ్యూజిక్ అయితే ది వర్స్ట్ గా ఉంది. నెక్స్ట్ మెయిన్ టు మెయిన్ ఇప్పుడు అసలు విలన్ ఉన్నాడా మూవీకి, హీరో ఉన్నాడా అంటే ఇక్కడ విలన్ ప్రకాష్ రాజే నీట్ గా చూపిస్తారు, ఇంకొక విలన్ పెడతారు ఎవరిని, మన జగపతి బాబుని, విచ్ ఇస్ కంప్లీట్ వేస్ట్, అట్టర్ వేస్ట్. అతను ఊరికే ఏదో ఓకే నువ్వు నా పాత సినిమాలో విలన్ గా చేసావు, దా వచ్చి ఇంకో ఛాన్స్ ఇస్తాను, దా వచ్చే బండికి అన్నట్టుంది అంతే. ఆడికి ఒక క్యారెక్టర్ ఉండదు, ఏముండదు. అసలు భయపడేవాడు విలన్ అలా అవుతాడు కామెడీగా. అసలు ఇప్పుడు హీరో వెళ్తే 10 మంది ఎగిరిపోతారు, అది తెలుసు. అలా తెలిసినప్పుడు కూడా వెళ్ళి కొట్టు అని ఎందుకు వెళ్తున్నారు ఇల్లు అంటే ఎగిరిపోతారని తెలుసు కదా ముందుగానే, లాజిక్కే కదా. ఆ లాజిక్ కూడా ఉండదు అక్కడ. ఇంకా మరీ దారుణం ఇక్కడ హీరో అయితే తాగేసి పడుకుంటాడు, పడుకున్నప్పుడు నరికేయచ్చు నీట్ గా. అదిగో అక్కడ అంత పెద్ద కెత్త ఉంటుంది, చేతిలో 10 మంది ఉంటారు, వెళ్ళి నరికేయండ్రా అంటే లేదు మళ్ళీ మెయిన్ విలన్ వస్తాడు వచ్చి లేదు అని నించోబెట్టు, లేపి అప్పుడు ఆయన నరకు. పొందని ఏమన్నా పగ ఉందా అది ఉందా అంటే అది కూడా లేదు. ఆడి కాంట్రాక్ట్ కి ఆడికి అసలు ఏ పగ ఉండదు, ఏమీ ఉండదు. నీట్ గా అలా దూరం నుండి కాల్చినట్టు వెళ్ళిపోవచ్చు అలాగా. కానీ అలా చేయడు. లేదు బాబు నించో, దా కూర్చోమ్మా, మందు తాగేవు కదా, మజ్జిగ తాగు, ఓకే వచ్చి ఇప్పుడు మమ్మల్ని అందరినీ కొట్టే. ఏంటి అసలు బుర్ర డైరెక్టర్కి లేదు, ఇంక చూసే మనకు కూడా లేదు ఇంకా. సో ఇది నాకైతే అమ్మ ఎమోషన్ ఉంది, లాస్ట్ లో కనెక్ట్ అయిపోతారంటే ఆ కేజీఎఫ్ డైరెక్టర్ ఒక 2-3 సార్లు పిండితే ఈయన ప్రతి మూవీలో పెండాలని ఫిక్స్ అయ్యాడు. అమ్మ ఎమోషన్ ని వర్కౌట్ అయితే అవ్వదు, నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు ఎమోషన్. సో ఈ మూవీలో పాజిటివ్ ఏమన్నా ఉందంటే అది ఓన్లీ మహేష్ బాబు. సో నా రేటింగ్ అడిగితే 1.5/5 స్టార్స్, దట్ టు ఓన్లీ ఫర్ మహేష్ బాబు అంతే, ఇంక దేనికి కాదు. ఆయన కామెడీకి జస్ట్ అతన్ని చూడడానికి తప్ప ఇంక మూవీ అయితే శుద్ధ వేస్ట్ ఇది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ సంక్రాంతికి ఆడుతుందా, డబ్బులు వస్తాయా, హిట్ అవుతుందా అంటే అవుతుంది. ఇలాంటి మూవీలో హిట్ అవుతాయి కాబట్టి రొటీన్ వి గ్యారంటీగా అవుతుంది. సో అవ్వకపోవడానికి ఛాన్స్లు ఏమన్నా అంటే ఛాన్స్లు అయితే లేవు, అందరూ కనెక్ట్ అయిపోతారు. సో నేనైతే అసలు కనెక్ట్ అవ్వలేదు మూవీకి. సో నా రేటింగ్ వస్తే 1.5/5 స్టార్స్. సో దట్స్ ద రివ్యూ. మీకు కన్నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.